పల్నాడు జిల్లా ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏఐటీసీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి సమావేశం జరుగుతాం. ప్రధానంగా ఈనాడు మేము చర్చిస్తున్నటువంటి విషయం ఏమంటే, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల విధానాలకి నిరసనగా పెద్ద ఎత్తున పోరాటాల్లోకి కార్మికుల్ని తీసుకురావడానికి ఏం చేయాలనేటువంటిది ఆలోచించబోతుంది. దీనిలో భాగంగానే సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలు జరగబోతా ఉన్నాయి. 3వ తేదీ సెప్టెంబర్ 3వ తేదీన వేలాది మందితో ర్యాలీ జరగబోతా ఉంది. మొత్తం దేశంలో ఉండేటువంటి కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అందులో పాల్గొనబోతా ఉన్నారు. ఆ సమ్మేళనాల్లో ఈ కార్పొరేట్ అనుకూల విధానాలకి నిరసనగా, ప్రతిఘటనగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి తగిన కార్యాచరణ అందులో రూపొందించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ అట్లాగే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ గతంలో వచ్చిన మాదిరిగా కాకుండా ఈసారి వాళ్ళ మెజారిటీ తగ్గి ఎన్డీఏ ఇతర పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఈ రోజు బీజేపీ ఉంది. అయినప్పటికీ అంత ఓటమి, అన్ని సీట్లు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అడుగు వెనక్కి వేసినట్టుగా అనిపించట్లేదు. కార్మికులకు సంబంధించినటువంటి, రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఏమాత్రం ఒక్క ముక్క కూడా ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లేదు. ఆ బడ్జెట్ ను చూస్తే ఇది కార్మిక వ్యతిరేక బడ్జెట్, కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అనేటువంటిది అర్థమవుతుంది. అందువల్ల ఏమాత్రం కూడా గుణపాఠాలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీపై, ఆయన ప్రభుత్వంపై, ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటానికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. కార్మిక సంఘాల నేపథ్యంలో ఐక్యంగా దేశవ్యాప్తంగా ఒక కార్యాచరణ రూపొందించేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి విశాఖపట్నంలో జరగనున్నటువంటి ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలని, అందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి.